హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సిలో పోస్టల్లో కేవలం ఎస్ఎస్సి మార్క్స్ పైన డిపెండ్ అయ్యి ఉద్యోగం ఇచ్చే నోటిఫికేషన్ అనేది మనకు వచ్చింది. కేవలం దీనిలో ఎస్ఎస్సి మార్క్స్లో ఉన్న మెరిట్ ప్రకారమే దీంట్లో మనకి జాబ్ ఇస్తారు. దీంట్లో మనకు కావాల్సిన క్రైటీరియా అంటే మనకు ఎప్పటి నుంచి అప్లికేషన్ అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ అనేది వచ్చే నెల 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. దీంట్లో నేను ఏమన్నా తప్పు సబ్మిట్ చేశాను అని మీకు ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దాన్ని 6, 7, 8 డేట్లలో మనం కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ మినిమం 18 ఏజ్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మామూలుగా యాజ్ పర్ క్యాస్ట్ ప్రకారము వాళ్ళు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అది మీకు ముందు నేను తెలియజేస్తాను. దీనికి పక్కా 10th అనేది పాస్ అయి ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ ఉందండి. దీనికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఉమెన్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. పేమెంట్ మోడ్ అనేది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. యాజ్ ఏ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇంటర్నెట్కి వెళ్తే వాళ్ళు ఎలాగో చేస్తారు కాబట్టి ఏ రకంగా మనం అప్లికేషన్ అనేది నింపుకోవచ్చు. అలాగే దీంట్లో స్టేట్ వైజ్ జాబ్ వేకెన్సీస్ చూస్తే తెలంగాణలో అయితే 981 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 1355 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే మార్క్ షీట్ కావాలి, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ అండ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే క్లారిటీగా నేను ఇందులో పెట్టాను. మీరు క్లారిటీగా చదువుకొని ఇవన్నీ మీకు వెళ్ళేటప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు దగ్గర పెట్టుకొని ట్రై చేయండి. అలాగే వీటి బేసిక్ అనేది మామూలుగా 10,000 నుంచి 12,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండి. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే 13 ఇయర్స్, అండ్ పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ, ఎస్టీ అంటే వాళ్ళకి 15 ఇయర్స్ అండి. పీడబ్ల్యూడి అంటే డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకండి. మీకు కావాలంటే క్లారిటీగా ఉంది చూడండి.